హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోని అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి 40 ఊప్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇన్ఫర్మేషన్ వాల్యూగా ఉంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. సో ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్దాం. ఎవరైతే ఊప్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారో పైథాన్లో కానివ్వండి, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, C++, C# ఇలా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సిమిలర్గా ఉంటుందండి ఊప్స్లో టాపిక్స్ అన్నీ కూడా. సో ఈ ఊప్స్ కాన్సెప్ట్ సంబంధించి 40 ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి 1 by 1 చూద్దాం. వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్? ఇది చాలా కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఏంటి అని అడుగుతారు. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ పారాడైమ్ based on the concept of objects which can contain data in the form of fields, attributes or properties, and code in the form of procedure, methods or functions. And what are the 4 main principles of OOP? Encapsulation, inheritance, polymorphism and abstractions. ఈ 4 కూడా మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండి. అండ్ డిఫైన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఊప్స్లో కాన్సెప్ట్స్ అండి. సో ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇంటర్వ్యూస్లో ఈ ఊప్స్ కాన్సెప్ట్ నుంచి ఏదైనా క్వశ్చన్ అడగచ్చు. సో ఇంకా చూద్దామండి. వాట్ ఈజ్ ఏ క్లాస్? క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? కన్స్ట్రక్టర్. అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ క్లాస్ అండ్ ఏ ఆబ్జెక్ట్. క్లాస్కి ఆబ్జెక్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్, వేర్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టాన్షియేషన్ ఆఫ్ ఎ క్లాస్ ఆర్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్. క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాంటిది, ఆబ్జెక్ట్ అనేది ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్. క్లియర్ అండి? అండ్ వాట్ ఈస్ మెథడ్ ఓవర్లోడింగ్? వాట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్? అండ్ సూపర్ కీవర్డ్ యూజ్డ్ ఫర్. అండ్ సూపర్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు? స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి? స్టాటిక్ వేరియబుల్స్, ఫైనల్ క్లాస్, ఫైనల్ మెథడ్, అబ్స్ట్రాక్ట్ క్లాస్. అండ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్? అండ్ కెన్ అన్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ అనదర్ ఇంటర్ఫేస్? సో ఒక ఇంటర్ఫేస్ ఉండగా ఇంకో ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చా? ఎస్, అన్ ఇంటర్ఫేస్ కెన్ ఎక్స్టెండ్ అనదర్ ఇంటర్ఫేస్ యూజింగ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్. ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం అయితే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయొచ్చండి. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఎక్స్ట్రాక్ట్ క్లాస్ అనే ఇంటర్ఫేస్. అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? అండ్ జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేస్తుందా? అండ్ జావాలోని ప్యాకేజెస్ గురించి ఏంటి? అండ్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ అరే లిస్ట్ అండ్ ఏ లింక్ లిస్ట్. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్ టు ఆపరేటర్ అండ్ ఈక్వల్స్ మెథడ్, వ్రాపర్ క్లాస్, దిస్ కీవర్డ్, గార్బేజ్ కలెక్షన్, మెథడ్ చైనింగ్, సింగిల్టన్ క్లాస్, and composition and inheritance, and the difference between aggregation and composition. So what is a deep copy and a shallow copy? What is method visibility in Java, and method hiding in Java, constructor chaining, final keyword in Java, and marker interface, between checked and unchecked exceptions, extend keyword in Java. So the extends keyword is used to create a subclass that inherits properties and behavior from a superclass. It establishes an inheritance relationship between classes. Inheritance relationship between classes na establish చేయడానికి ఈ ఎక్స్టెండ్ అనే కీవర్డ్ అయితే యూజ్ చేస్తారండి. సో ఊప్స్ కాన్సెప్ట్ లో మాక్సిమం ఈ 40 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే అడగచ్చండి. సో ఎవరైతే ఊప్స్ కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నామండి. లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి.
అండ్ జాబ్స్ అనేవి ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఆ లింక్ క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయితే చేయండి. థ్యాంక్ యూ. ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారండి, మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్ గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి, బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.